ఇప్పుడు మనం వేదాంత నిర్ణయంలో 30వ శ్లోకాన్ని చూద్దాం. అవిద్యోపాధికో జీవో మాయోపాధిక ఈశ్వర మాయా అవిద్యా గుణాతీత ఇది వేదాంత నిర్ణిమ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో జాగ్రత్తగా చూడండి. అవిద్య మాయ రెండున్నాయి. ఈ రెండింటిలోనూ అవిద్యోపాధికుడు జీవుడు, అవిద్య అంటే అజ్ఞానం, అజ్ఞానంతో కూడినటువంటి వాడు జీవుడు, మాయోపాధిక ఈశ్వర మాయ కలిగి ఉన్నటువంటి వాడు మాయోపాధికుడు, ఈయన ఈశ్వరుడు. కాబట్టి ఇక్కడ అవిద్యోపాధికో జీవో మాయోపాధిక ఈశ్వర. మరి మాయా అవిద్యా గుణాతీత. మరి భగవంతుడు ఎవరు? పరమేశ్వరుడు. భగవంతుడు అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎవరు? ఈ మాయ కానీ అవిద్య కానీ ఈ రెండింటికి అతీతమైనటువంటి వాడు అతడు పరమేశ్వరుడు. మాయ అవిద్య ఈ రెండింటికి కూడా అతీతమైనటువంటి వాడు పరమేశ్వరుడు అని చెప్తోంది వేదాంత నిర్ణయము. ఇప్పుడు ఈ రెండు ఒక్కసారి చూద్దాం, ఇవి ఏమిటో. మొట్టమొదటి అవిద్య. అవిద్య అంటే ఏమిటి? దీన్నే అజ్ఞానము అని అంటారు. అవిద్య అనే దాన్నే అజ్ఞానము అని పిలుస్తారు. ఏమిటి అసలు? జ్ఞానము అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానము అంటే ఏమిటో మనకి తెలిస్తే అజ్ఞానము అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. జ్ఞానము అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం పూర్తిగా తెలుసుకోవటాన్నే జ్ఞానము అని అంటారు. ఈ జ్ఞానం రెండు రకాలుగా ఉంది. గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఈ జ్ఞానము అజ్ఞానము, అయినా మళ్ళీ చెప్తున్నాం. ఎందుకు అంటే వేదాంతపరమైనటువంటి విషయాలు ఎన్నిసార్లు విన్నప్పటికీ మనం మర్చిపోతాము. ఎందుకు మర్చిపోతాము? దాని మీద మనకి ఆసక్తి ఉండదు కాబట్టి. అందుకే ఎన్నిసార్లు ఆ విషయం వచ్చినా దాని గురించి వివరంగానే చెప్పుకుంటాం. ఇక్కడ ఈ జ్ఞానము అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సామాన్య జ్ఞానము, రెండోది పరాజ్ఞానము. సామాన్య జ్ఞానము అంటే ఏమిటి? సామాన్య జ్ఞానము అంటే లౌకికంలో మనకు ఉపయోగించేటువంటి వస్తువులు, ఈ వస్తువుల యొక్క పరిజ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆ వస్తువు ఎందుకు ఉపయోగిస్తుంది, దాన్ని ఎలా వాడుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలియజేసేదే సామాన్యమైనటువంటి జ్ఞానం. ఇక రెండోది పరాజ్ఞానము. ఇది పరానికి సంబంధించినటువంటి విషయాల్ని మనకి తెలియజేసేది. పరానికి సంబంధించిన విషయాలు అంటే ఏమిటి? పరబ్రహ్మ, పరమేశ్వరుడు, పరాత్పరుడు, ఆయన గురించి మనకి తెలియజెప్పే విషయాలు. సాకారము, నిరాకారము, ఇవన్నీ కూడా చెప్పే విషయాలు పరాజ్ఞానం. ఇప్పుడు ఈ రెండు కానటువంటిది, వీటికి సంబంధం లేనటువంటిది, ఇటువంటి జ్ఞానం లేకపోవటమే అజ్ఞానము అన్నాడు. అజ్ఞానము అంటే ఏమిటి అసలు? ఈ అజ్ఞానం మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఏమిటది? ఒకటి అగ్రాహ్యము, రెండోది అన్యదాగ్రాహ్యము. అగ్రాహ్యము, అన్యదాగ్రాహ్యము. అగ్రాహ్యము అంటే ఏమిటి? ఆ విషయాన్ని గురించి సరిగా మనకి తెలియకపోవటము. అన్యదాగ్రాహ్యము, అది ఇంకొకటిగా మనం భావన చేయటము. ఇది అన్యదాగ్రాహ్యం. మరి మొట్టమొదటిగా అగ్రాహ్యము అంటే ఏమిటో చూద్దాం. ఏదైనా ఒక వస్తువుని మనం చూసాం, దాని యొక్క యథార్థమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోవటమే అగ్రాహ్యము. ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు దాని యొక్క విషయం అనేది పూర్వాపరాలు అనేవి పూర్తిగా మనకి తెలియాలి. అలా గనక మనకి తెలియకపోతే దాన్ని మనం అగ్రాహ్యము అని అంటాం. అంటే దాని గురించి మనకి సరిగ్గా తెలియదు, అది అగ్రాహ్యం.
అన్యదాగ్రాహ్యము అంటే ఏమిటి? అన్యదాగ్రాహ్యము అంటే ఒక వస్తువును చూసి అది ఇంకొకటి అని మనం భ్రమపడటం. మనం చూసింది ఒకదాన్ని, మనం భ్రమపడుతున్నది అది ఇంకోటి అని. దీన్ని అన్యదాగ్రాహ్యము, ఇతరత్ర ఇంకొక వస్తువుగా దాన్ని మనం గ్రహించటము. ఎలా జరుగుతుందండి ఇది? దీనికే మనం చెప్పేది రజ్జు సర్పభ్రాంతి అని. అంటే మసక చీకట్లో ఓ తాడు పడుంది, ఆ తాడుని చూసాం మనం. అది ఏమిటి? తాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అది తాడు. మనం అసలు ఏం చేయాలి? ముందు అవి తాడు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అవి తాడుగానే మనం గ్రహించాలి. అవి తాడు అంతే, అదే మనం విషయం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోవటము అది అగ్రాహ్యం. అవి తాడు అని మనం తెలుసుకోలేకపోవటం. మరి అన్యదాగ్రాహ్యము, ఈ మసక చీకట్లో ఈ తాడును చూసి అది పాము అని భావించటం. అంటే దాని యొక్క యథార్థమైనటువంటి స్థితిని మనం తెలుసుకోలేక, అలా తెలుసుకోకుండా దాన్ని ఇంకొక రూపంలో, అది ఇంకొకటిగా మనం భావన చేయటం. తాడును చూసాం, అది తాడు అని మనం తెలుసుకోవాలి. తాడు అని తెలుసుకోకుండా అది పాము అనుకుంటున్నాం, ఇంకొక వస్తువు అంటున్నాం, ఇంకొక జీవి అని మనం భావన చేస్తున్నాం. దాన్ని అన్యదాగ్రాహ్యము అంటారు. ఇలాంటివే అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి మనకు. అందులో మొట్టమొదటిది, ఎక్కువగా మనం చెప్పేది మీకు అందరికీ అర్థం కావాలి అని, రజ్జు సర్పభ్రాంతి. తాడును చూసి పాము అనుకోవటము. అంతేకాదు, సముద్రంలో ముత్యపు చిప్పలు ఉంటాయి. ఆ ముత్యపు చిప్పలు సముద్రపు నీటి మీద తేలియాడుతూ అలా కొట్టుకొస్తూ ఉంటాయి. ఆ ముత్యపు చిప్ప మీద సూర్యరశ్మి పడ్డప్పుడు అది తళ 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 మెరుస్తూ ఉంటుంది. ఎంత బాగా మెరుస్తుంది అంటే కొత్త వెండి గిన్నె, బాగా పాలిష్ పట్టినటువంటి వెండి గిన్నెలాగా మెరుస్తుంది. అంత గొప్పగా ఉంటుంది. దాన్ని మొట్టమొదటిగా చూసినటువంటి మానవుడు, మనలాంటి వాడు ఎవడైనా కనుక ఉంటే, అరే ఏదో వెండి గిన్నె ఆ నీళ్ళ మీద కొట్టుకొస్తోంది అని భావన చేస్తాడు. అలా చేసి సముద్రంలో నానా ప్రయాసపడి దాన్ని పట్టి తెచ్చుకుంటాడు. వెండి గిన్నె కదా, పట్టుకుని తెచ్చుకుంటాడు. తీరా దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకునేటప్పటికీ అప్పుడు అర్థమవుతుంది అది వెండి గిన్నె కాదు. మరి ఏమిటి? ముత్యపు చిప్ప. అలాగే మనకి ఎడారిలో కనిపించేవంటి ఎండమావులు, మరుమరీచికలు అని అంటారు వీటిని. ఎడారిలో పోతూ ఉన్నాం, మధ్యాహ్నం 12 గంటలు దాటింది, ఎండ బాగా వస్తుంది, కిందంతా నేల మీదంతా కూడా ఇసుక, పైన సూర్యుడు మండిపోతున్నాడు, ఎండ బాగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో సూర్యుడి యొక్క కిరణాలు ఆ ఇసుక మీద పడి అవి పరావర్తనం చెంది మన కంటికి అక్కడ ఒక నీటి గుంట ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. వాటినే మనం ఎండమావులు అని అంటాం. అవే ఎండమావులు అంటే. ఈ ఎడారిలో ప్రయాణం చేసేవాడి దగ్గర నీళ్ళు ఉండవు. అందుకని దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి, తాగటానికి నీళ్లు కావాలి. ఈ కారణం చేత ఎదురుకుండా ఆయనకి ఈ నీళ్ళ గుంట కనిపిస్తోంది. అది కూడా ఎంతో దూరం లేదు, ఓ 100 గజాల దూరంలో, 100 మీటర్స్ దూరంలో వీడిగా నీటి గుంట అని కనిపిస్తోంది. అందులో నీళ్లు తాగుదాము అనే ఉద్దేశంతో వీడు పరిగెడతాడు. ఇతను ఎంత దూరం అయితే పరిగెడుతున్నాడో, ఎంత వేగంగా పరిగెడుతున్నాడో అంత వేగంగా నీటి గుంట కూడా వెనక్కి పరిగెడుతుంది. ఆ నీటి గుంటకి మానవుడికి మధ్యన ఉండే దూరం అనేది ఎప్పుడూ తగ్గదు. అలాగే అది వెనక్కి వెడుతూ ఉంటుంది, వీడు ఇంకా పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెట్టి పరిగెట్టి చివరికి ఊపిరి నశించి ఆ ఎడారిలో పడి చచ్చిపోతాడు. చూడండి, అది కూడా నిజం కాదు. అక్కడ నీటి గుంట అనేది లేదు, ఇసుగే ఉన్నది. ఆ ఇసుకని చూసి మనం అదంతా నీటి గుంట అని చెప్పేసి
భ్రమపడుతూ ఉన్నాం. ఇలాంటివి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి మానవుడు భ్రమపడటానికి. వీటిని అన్యదాగ్రాహ్యము, వాడి యొక్క అసలైనటువంటి రూపాన్ని వదిలిపెట్టి ఇంకో రూపంగా అనుకోవటము. ఎవరు వాళ్ళ దొడ్లో ఉన్నటువంటి ఓ చెట్టును కొట్టేశారు. ఇంతలో చీకటి పడిపోయింది. ఆ చెట్టును కొట్టేసి ఆ మొద్దుని మాత్రం అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. దీని సంగతి రేపు చూద్దాం అని వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసినండి ఓ పెద్ద మనిషి ఆ ఊరికి వస్తూ ఉన్నాడు. దోవలో చీకటి పడిపోయింది. పూర్తిగా చీకట్ల మసగ చీకట్లో ఆవరించినాయి. ఈ సమయంలో అక్కడ వాళ్ళు కొట్టి వదిలేసినటువంటి ఆ ముద్దు కనిపించింది. ఆ చెట్టు ముద్దు కనిపించింది. ఆ రోజులో దొంగలు బాగా ఎక్కువ ఉండేవాళ్ళు. అందుకని ఈయనేమనుకున్నాడు, ఎవడో దొంగవాడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకున్నాడు. భయపడిపోయాడు, కేకలు పెట్టాడు. అందరూ పరిగెత్తుకొచ్చారు, దీపాలు తీసుకొచ్చి పరిగెత్తుకొచ్చారు. దీపపు కాంతిలో చూస్తే అది కాస్త చెట్టు మొద్దు అనే విషయం తెలిసింది. ఇలా అనేక సందర్భాలు. ఇవన్నీ కూడా అన్యదాగ్రాహ్యము, దాని యొక్క అసలు విషయాన్ని తెలుసుకోకుండా పొరపాటు పట్టము. దీన్నే అన్యదాగ్రాహ్యము అని అంటారు. కాబట్టి అగ్రాహ్యము, అన్యదాగ్రాహ్యము ఇలా ఈ రెండింటినీ కలిసి ఉంటుంది. అజ్ఞానము అనేది ఈ రెండు రకాలుగాను కూడా విభజించబడి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అన్యదాగ్రాహ్యము, అగ్రాహ్యము ఇది అజ్ఞానము అన్నారు కదా. ఈ అజ్ఞానంతో ఏమిటి మనకి? అజ్ఞానము అనేది మానవుడికి ఉండేది. ఈ శ్లోకంలో కూడా ఏం చెప్తూ ఉన్నారు ఇక్కడ? అవిద్యోపాధికో జీవ. మానవుడు అవిద్యతో కూడినటువంటి వాడు, అజ్ఞానంతో కూడినటువంటి వాడు. ఒకసారి వర్షాకాలం, వర్షం జోరుగా కురుస్తోంది. సరే, కొంతసేపు వర్షం వచ్చిన తర్వాత తగ్గింది. వర్షం తెరిపించింది అని అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి బయలుదేరారు. ఆ వచ్చినటువంటి వర్షం తాలూకు నీరు రోడ్డు మీద అలా ప్రవహిస్తూ ఉన్నది. ప్రవహించి పక్కన ఉన్నటువంటి కాలువ కూడా పోతుంది. ఒక సన్యాసివాడు ఆ బాట వెంబడి వస్తూ ఉన్నాడు. అతడికి కనిపించింది ఒక తేలు. ఆ తేలు నీళ్ళల్లో పడి కొట్టుకుపోతుంది. అయ్యో, ఒక జీవి నీళ్ళల్లో పడి కొట్టుకుపోతుంది, చచ్చిపోతుంది అని చెప్పి చాలా జాగ్రత్తగా తేలిని పట్టుకుని ఒడ్డును పడేశాడు ఈ సన్యాసివాడు. ఆ తేలికి ఇవేం తెలియదు. తనని ఎవరో పట్టుకున్నారు అని భావన చేసింది. ఎప్పుడైతే ఈ సన్యాసివాడు ఆ తేలు కొండిని వదిలిపెట్టాడో వెంటనే అతని చేతిని టక్కిమని కుట్టేసింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ నీళ్లలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ నీళ్లలో కొట్టుకుపోతుంది. ఈ సన్యాసివాడు మళ్ళీ పట్టుకుని దాన్ని ఒడ్డున పడేశాడు. మళ్ళీ కుట్టింది. ఇలాగే జరుగుతూ ఉన్నది. ఈ సన్యాసివాడు దాన్ని పట్టుకుని ఒడ్డు చేరుస్తున్నాడు. అదేమో వీడిని కుట్టి వెళ్ళిపోతుంది. ఆ దవగుండా ఒక రైతు పోతున్నాడు. చూశాడు. ఏమయ్యా స్వామి, అది విషపు జంతువు. కొట్టడం అనేది దాని యొక్క లక్షణం. మరి అది కుడుతుంది, నీకు బాధ పెడుతుంది. ఎందుకు వచ్చిందయ్యా? ఓ దెబ్బేసి దాన్ని అవతల పారేస్తే సరిపోతుంది కదా, ఇందుకే పని చేస్తున్నావు అంటాడు. అంటే అప్పుడు ఈ సన్యాసి వాడు చెప్తాడు, కుట్టడం అనేది తేలి యొక్క లక్షణం, దాని లక్షణాన్ని వదులుకోవాలా, అవి కుడుతూనే ఉంది. మరి నేను మానవుణ్ణి, అందున సన్యాసిని. ఇతర జీవులకు సహాయం చేయటము అనేది నా లక్షణం. మరి నేను సహాయం చేయాలి కదా, మరి నా లక్షణాన్ని ఎందుకు వదులుకోవాలి అంటాడు. తేలు దాని యొక్క లక్షణాన్ని అది వదులుకోనప్పుడు నా లక్షణాన్ని నేనెందుకు వదులుకోవాలి, అందుకే దాన్ని ఒడ్డున పడేస్తున్నాను అంటాడు. చూడండి, ఈ మానవుడు అజ్ఞానంతో దాన్ని చంపేదబారయ్య అన్నాడు. ఇవన్నీ కూడా ఇలాగే జరుగుతాయి. ఈ అజ్ఞానులకి మనం ఒకవేళ జ్ఞానోపదేశం చేద్దామనే ప్రయత్నం చేసినా వాళ్ళు మన దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని స్వీకరించరు.
ఎందుకంటే అంత గొప్పగా అజ్ఞానం అనేది ఆవరించి ఉంటుంది వాళ్ళకి. చిన్న ఉదాహరణ చూడండి. ఇక్కడ బాట వెంబడి ఒక పెద్ద మురుగుంట ఉంది. ఆ బాట పక్కన చాలా పెద్ద మురుగుంట, విపరీతమైనటువంటి దుర్గంధం వస్తూ ఉంటుంది ఆ మురుగుంటలో నుంచి. ఒకసారి ఒక గొప్ప పండితుడు, చాలా పెద్ద అయిన బాగా చదువుకున్నటువంటి వాడు, శాస్త్ర పండితుడు, ఆ బాట వెంబడి నడిచి పెడుతూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఒక పెద్ద పంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, గబా గబా పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆ మురుగుంటలో దూకేసింది. ఆ దూకినటువంటిది ఒక్కసారి ఆ మురుగంతా కూడా, ఆ గుంటంతా కలయి తిరిగింది. అసలే దుర్వాసన వస్తూ ఉన్నటువంటి మురుగుంట, దాన్ని కదిపేటప్పటికి ఇంకా విపరీతమైనటువంటి దుర్వాసన వస్తుంది. అలా కలి తిరిగి హాయిగా అందులో మధ్యలో పడుకుంది. ఈ బాట వెంబడిపోతున్నటువంటి ఈ పండితుడు అంటాడు, ఒసే వరాహమా, ఓ వరాహమా, నువ్వు ఎందుకు అట్లా దుర్గంధం వచ్చేవండి ఆ మురుగులో పడుకుంటావు? హాయిగా బయటికి రావచ్చు కదా, మాతో పాటు బయట స్వచ్ఛంగా తిరగచ్చు కదా అని. అప్పుడు ఈ పంది అంటుంది, ఓ పండితురా, ఏం మనిషివయ్యా నువ్వు? ఈ మురుగుంట ఎంత మంచి వాసన వస్తుందో నీకు తెలుసా? రా, ఒకసారి నువ్వు కూడా నాతో పాటుగా ఈ మురుగుంటలో పడుకో, అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్తుంది. అది ఇలా ఎందుకు చెప్పింది అంటే, ఈ అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి మనం జ్ఞానబోధ చేసినప్పటికీ కూడా వాళ్ళకి బుర్రకెక్కదు, వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ అజ్ఞానము అనేంత ప్రబలిపోయింది. చూడండి, ఆ పంది చెబుతుంది, నువ్వు కూడా వచ్చే గుండెలో పడుకో, ఇందులో ఎంత హాయిగా ఉంటుందో, ఎంత సుఖంగా ఉంటుందో నీకు తెలుస్తుంది ఏం చెప్తుంది. ఇలాగే ఉంటుంది. ఇదే అజ్ఞానము. ఈ రకమైనటువంటి అజ్ఞానాన్ని వదిలించుకోవాలి అంటే సద్గురువుని ఆశ్రయించాలి, ఆయన యొక్క శుశ్రూష చేయాలి, ఆయన దగ్గర మనం ఈ జ్ఞానము అనేది తెలుసుకోవాలి, జ్ఞానోపదేశం అక్కడ పొందాలి. సరే, ఇప్పుడు ఈ రకమైనటువంటి అజ్ఞానంతో కూడినటువంటి వాడు జీవుడు. మరి మాయే ఉపాధిగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. మాయ అంటే ఏమిటి? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించేదే మాయా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు నీ కంటికి చూపించేదాన్నే మాయా అని అంటారు. మరి ఈ మాయను ఉపాధిగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. మరి భగవంతుడికి ఏముంటుందండి? మాయ ఉందా, అవిద్య ఉందా? ఈ రెండు లేనటువంటి వాడు భగవంతుడు. ఇటీనికి అజ్ఞానము లేదు, మాయ లేదు, ఈ రెండూ లేనటువంటి వాడు అతడు భగవంతుడు. అంటే భగవంతుడికి ఏ రకమైనటువంటి ఈ లక్షణాలు ఏవి కూడా ఆయనకి ఉండవు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అందుకే మాయో అవిద్యాగుణాతీత, మాయ కానీ అవిద్య కానీ ఈ లక్షణాలు, ఈ గుణాలు ఏవీ లేనటువంటి వాడు అతడే భగవంతుడు అని చెప్తూ ఉన్నది ఇక్కడ మనకి ఈ వేదాంత డిండిమం 30వ శ్లోకంలో.